2019 గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఓటర్లు అత్యధికంగా ఉండే గాజువాక భీమవరం నియోజకవర్గాల్ని ఎంచుకున్నారు. అయితే అనూహ్యంగా 2 చోట్ల ఆయన ఓడిపోయారు. ఈసారి గెలిచి తీరాలనే ఆలోచనతో కాపులు ప్రభావం చూపించే మరో ముఖ్యమైన నియోజకవర్గం పిఠాపురం ఎంచుకున్నారు. అందుకే పిఠాపురం ఈసారి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పిఠాపురంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉండగా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ముందు ఆయన అలిగారు. ఆ తర్వాత చంద్రబాబు నచ్చజెప్పడంతో వర్మ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పనిచేశారు. గత ఎన్నికల్లో తనకున్న ప్రజాదరణ గెలిపించలేకపోవడంతో ఈసారి పూర్తిగా కాపు సామాజిక వర్గాన్నే నమ్ముకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే పిఠాపురంలో పోటీ చేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈసారి ఫలితాలు బెడసి కొట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి తప్ప మిగిలిన కుటుంబ సభ్యుల్లోని నటులంతా వచ్చి ప్రచారం నిర్వహించారు. నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ ఇలా అందరూ వచ్చి ప్రచారం చేశారు. వీరికి తోడుగా టీవీ ఆర్టిస్టులు, చిన్న చిన్న నటులు ప్రచారంలో ఆకర్షణగా మారారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, కాకినాడ ఎంపీ, పిఠాపురం స్థానికురాలు, కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీతను నిలబెట్టారు. పార్టీ తరపున పూర్తి సహకారం అందించారు. వంగ గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిస్తామని వైఎస్ జగన్ ఆఫర్ చేశారు. పవన్ ఫ్యాక్టర్ పిఠాపురంలో బాగా పనిచేసింది. దేశంతో పాటు విదేశాల నుంచి పవన్ అభిమానులు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. దాదాపు హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ ఏపీకి వెళ్లారు. దీంతో సంక్రాంతి మాదిరిగానే భాగ్యనగరం ఖాళీగా కనిపించింది. ఒక్క హైదరాబాద్ నుంచి 8 లక్షల మంది ఓటర్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు హైదరాబాద్, విజయవాడ ప్రధాన రహదారి రద్దీగా మారింది. దారి పొడవునా వాహనాలు కనిపించాయి. భాగ్యనగరంలో ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి ఏపీ సెటిలర్స్ స్వస్థలాలకు వచ్చారు. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష కూటమి ప్రచారంతో పిఠాపురం ఓటర్లలో చైతన్యం కనిపించింది. 2014 ఎన్నికల్లో 79% పోలింగ్ నమోదైతే 2019లో 80% పోలింగ్ జరిగింది. ఇక 2024లో ఇప్పుడైతే ఏకంగా 86% పోలింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 6% పోలింగ్ పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం ఖచ్చితంగా తమకే లాభిస్తుందని కూటమి వాదనగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలిపించేందుకే ప్రతి ఓటరు కదిలాడుతున్నారు. జన సైనికులు ఈసారి పవన్ కళ్యాణ్ విజయం ఖాయమంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా,
ఎన్నికలతో పోస్తే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదవడం దేనికి శాతం పవన్ కళ్యాణ్ మెజారిటీ పెంచడానికా లేకపోతే పవన్ కళ్యాణ్ ఓటమికా అన్నట్టు ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ వివిధ సర్వేలు వివిధ ఎన్నికల ఎనాలిస్టులు కూడా చెప్పింది ఏంటంటే పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్కి 30,000 నుంచి 50,000 పైగా మెజారిటీ వస్తుందని కూడా చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే లేదు ఈసారి మాకు కూడా బాజీ మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ ఊడిచి తీరుతామని చెప్తున్నప్పుడు కూడా వాస్తవ పరిస్థితులు చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక ఓట్లు దాదాపు 85,000కు పైగా ఓట్లు ఉన్నాయి. 85,000 కూడా దాదాపు మెజారిటీ శాతం 85,000లో 80,000 ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉండే పిఠాపురం నియోజకవర్గం ఉండే ఓటర్లు అయితే ఈసారి భారీ ఎత్తున తరలి వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ఈ ఓట్లు వేశారంటూ జనసేన పార్టీ అభిమానులు జనసేన పార్టీ నాయకులు అయితే చెప్తున్నప్పుడు మరోవైపు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పైకి ఆగిపట్టుకున్న బీసీలు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీసీ ఓట్లు గణనీయంగా 1,00,000 పైగా ఓట్లు ఉండడంతో ఆ 1,00,000 పైగా ఓట్లు దాదాపు 50% పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపినట్టు మనకి గణాంకాలు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో మొదటిగా దళితులకు ప్రాధాన్యత ఇచ్చి దళిత ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీని చేస్తున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడుసు పట్టిపోయిన తర్వాత దళిత దానిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకుంది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకున్న కారణంగా దళిత ఓటు బ్యాంకు కూడా అయితే ఇటు సగం చీరి అది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందకుండా ఈసారి జనసేన పార్టీకి పడినట్టు కూడా స్పష్టంగా చెప్తున్నప్పుడు మరోవైపు అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో గత నెల రోజుల నుంచి విస్తృత ప్రచారం జరిగింది. బుల్లితెర నటులు వచ్చారు, సినిమా తర నటులు వచ్చి పవన్ కళ్యాణ్ వైపు పవన్ కళ్యాణ్ గెలిపించండి, కేవలం జనసేన పార్టీని కాదు పవన్ కళ్యాణ్ గెలిపించినట్టు విస్తృత ప్రచారం అయితే నిర్వహించారు. ఆ విస్తృత ప్రచారం కారణం చేత కూడా పోలింగ్ శాతం భారీగా పెరిగిందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు చివరి రోజు నాడు జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం చేస్తాను ఈసారి పవన్ కళ్యాణ్పై గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని మరింత బాగా చేయొచ్చు అని కూడా ప్రకటించినప్పటికీ కూడా ఆ ప్రకటనని అంతంత మాత్రంగా తీసుకున్నట్టే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగడానికి గల కారణం కేవలం పవన్ కళ్యాణ్ గెలిపించడమే. పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడడంతో బోల్డ్ అంతా మరి ఇతర ప్రాంతాల నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ఉండే అక్కడ ఓటర్లు అయితే ఉండే వాళ్ళు అయితే వచ్చి ఓటు ఎక్కువ వేశారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి మెజార్టీ వస్తుందన్న అంశంపై అయితే జోరుగా అయితే బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే కానీ మెజార్టీ ప్రజలు అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో గాజువాక మరియు భీమవరంలో కూడా ఊడిపోవడం అదో సింపతి. అలాగే టీడీపీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్కి మరింత కలిసి రావడం కూడా ఇవన్నీ బాగా కలిసి వచ్చే అంశాలని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో ఉండే వివిధ మండలాల్లో కూడా ఉండేది మొదటిగా ఉప్పాడ యూకత్తపల్లి మండలంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఈ కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ముద్రగడ పద్మనాభం విస్తృత ప్రచారం చేసినప్పుడు కూడా ముద్రగడ పద్మనాభానికి కాకుండా పవన్ కళ్యాణ్ వైపే కాపులు సామాజిక వర్గం ఓన్ అయినట్టు మనకి స్పష్టంగా జరుగుతుంది. ఎందుకంటే గతంతో పోలుస్తుంటే ముద్రగడ అటు పవన్ వర్సెస్ ఇద్దరు కాపు సామాజిక వర్గంలో ముఖ్య నేతలు అని చెప్పొచ్చు. ఒకళ్ళు కాపు ఉద్యమం గురించి పోరాడితే మరోవైపు జనసేన పార్టీ పెట్టి ఈయన ఓన్గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ వెంటే మెజార్టీ కాపు సామాజిక వర్గం ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేపడినప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ ఖాయం. ఆ భారీ మెజార్టీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని, కుప్పంలో చంద్రబాబు నాయుడిని దాటి వెళ్తుందా లేకపోతే వాళ్ళ తర్వాత స్థానాన్ని అయితే మెజార్టీ కైవసం చేసుకుంటుందా తెలియాలంటే సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ వరకు వేచి చూడాల్సింది. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ చిన్నాతో దుర్గారావు, రాజు న్యూస్, పిఠాపురం నుంచి.